హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనం ఈజీగా చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుందాము. నేను ఎలా కట్ చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదిగోండి, బ్లౌజ్ ఉంది కదా, ఫోల్డ్ చేసి సగానికి, అంటే ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ మన ఆపోజిట్కి ఉండాలండి. ఫస్ట్ చివర్లో అయితే ఇదిగోండి ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను కదా, ఇవన్నీ ఎగువ దిగువ ఉంది, ఒక లైన్ గీసి ఈక్వల్గా అయితే గీసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, దానికైతే హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకోవాలి ఖర్చు కింద. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మడత పెట్టుకొని, ఇప్పుడైతే ఇదిగోండి చూడండి, వెనక వీపు భాగం దగ్గర అయితే ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్ కొంచెం పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర, చంక హైట్ కొంచెం ఆ గీత ఉంది కదా, ఆ గీత కన్నా కొంచెం పైకి. ఇప్పుడు నడుము లూజుకి, నెక్స్ట్ ఇలాగ భుజం దగ్గర ఇలాగ నెక్కి ఇదిగోండి ఇలా రౌండ్గా ఉంది కదా, కొంచెం లోపలికి అనమాట. ఇక్కడ భుజం అవతల కొంచెం ఇదిగోండి ఈ గీత ఉంది కదా, క్లియర్గా చూపిస్తున్నాను. అటువైపు ఆ గీతను అటువైపు అయితే ఇవన్నీ ఖర్చులోకి వెళ్ళిపోతాయండి, అందుకే కొంచెం ఎక్స్ట్రాగా అయితే తీసుకోవాలి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజు కిందన మనం తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు, ఆ ఖర్చు పైన పెట్టి అయితే ఆ లైన్ మీద పెట్టి ఇలా చేసుకోవాలి. ఇదిగోండి షోల్డర్ ఎంత ఉందో అంతవరకు ఇలాగా లైన్ గీసుకొని ఇంకొక హాఫ్ ఇంచు పైకి అయితే ఇలా లైన్ గీసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అనుకుంటున్నారా, మనం జాకెట్ కుట్టేటప్పటికి ఇది ఖర్చులోకి అయితే వెళ్ళిపోద్ది. ఇదిగో చూడండి, ఇది బయటకు ఉన్నాయి కదా, కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ రౌండ్ ఎలా ఉంది అయితే అలాగైతే రౌండ్ అయితే గీసేసుకోవాలి. యాస్టిచ్ కొంచెం లోపలికే గీసుకోండి, కుట్టేటప్పటికి మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే వచ్చేస్తుంది. నేను కొంచెం లోపలికైతే గీస్తున్నాను నేనైతే ఈ విధంగా. బ్లౌజ్ ఎక్కడ ఫోల్డింగ్ అవ్వకుండా ఇలా నీట్గా సర్దుకోండి. ఐరన్ చేసుకుంటే ఇంకా మంచిది, మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే వచ్చేస్తుంది. మనం బ్లౌజ్ పెట్టి అయితే మార్కింగ్స్ అయితే ఇచ్చుకున్నాం కదండి. ఇప్పుడు స్కేల్, ఇది చంక భాగం, చంక వైపు అనమాట. స్కేల్తో అయితే ఇలా గీసేసుకున్నాము. ఇదిగోండి ఇలా నెక్ వైపు చిన్న హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. నేను ఇక్కడైతే టేప్ అయితే ఏమీ తీసుకోలేదు, హాఫ్ ఇంచ్ ఎంత ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను హ్యాండ్తో అయితే ఇలాగా ఫ్రీగా అయితే గీసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు హాఫ్ ఇంచ్ ఎంత ఉంటుందో తెలియదు అంటే టేప్ పెట్టుకోండి, టేప్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ అయితే గీయండి. చంక భాగం దగ్గర అయితే ఇక్కడ 1.5 తీసుకోవాలి. ఇక్కడ కూడా నేనైతే టేప్ పెట్టుకోవట్లేదు, నాకు 1.5 వచ్చింది. మీరు కూడా టేప్ పెట్టుకొని 1.5 అయితే తీసుకొని ఇలా రౌండ్, చంక రౌండ్ అయితే గీసుకోవాలి. ఇదిగోండి, ఇది ఇక్కడ నడుం లూజ్ అయితే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పెట్టి అయితే గీసేసుకున్నాం కదా. అయితే డాట్స్ గురించి నెక్స్ట్ ఇంకా ఖర్చుకి కూడా అది గీసుకోవాలి కదా. ఇదిగోండి ఇలా 2 ఇంచెస్ లేదంటే 2.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా నడుం లూజ్ దగ్గర, నెక్స్ట్ చంక దగ్గర హైట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఇలా 2 అయితే తీసుకొని స్ట్రైట్గా స్కేల్తో లైన్ అయితే గీసేసుకోవాలి. విధంగా అంతేనండి. బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఈజీగా బ్లౌజ్ పెట్టి అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి ప్లీజ్. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేయాలి. నేనైతే కట్ చేయడం అయితే చూపించలేదు, ఎందుకంటే నా ఫోన్ ఉంది చేతిలో, వీడియో అయితే తీస్తున్నాను, కట్ చేయడం అవ్వలేదు. ఇదిగోండి ఈ ప్లేస్లో వచ్చి బెల్ట్, షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ పక్కనే షేప్ బెల్ట్ అనమాట వస్తుంది. ఇప్పుడు ఇలా తిరిగేసుకోండి అటువైపు ఇటు. ఇప్పుడు ఇదిగోండి ఓపెన్స్ ఉన్నాయా, ఓపెన్స్ ఏమో మన వైపు ఇప్పుడు ఉండాలి, ఆపోజిట్లో క్లోజ్గా ఉండాలి. బ్లౌజ్ ఇలా ఉంటే ఆ కింద భాగంలో అయితే మనము బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు పైకి అనమాట ఇలాగా మడత పెట్టుకోవాలి. పైకి అయితే హ్యాండ్స్ అయితే తీసుకోవాలండి. ఇదిగోండి నాకు ఫ్యాన్ గాలి, ఫ్యాన్ వేయడం వల్ల ఎగిరిపోతుంది, సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇదిగోండి ఇలా సగానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఎగువ దిగువ ఉండకుండా ఇలా చిన్నగా అంటే ఇవన్నీ ఇదిగోండి గీత గీసేసుకొని ఇదంతా కట్ చేసేసుకోవాలి. చివరి భాగంలో ఇక్కడ స్కేల్ ఉంది కదా, స్కేల్ అంత వెడల్పుతో అయితే తీసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాదండి, నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలా 1 ఇంచ్ వరకు అయితే తీసుకోవాలి. ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది, మనకి ఇక్కడి నుంచి అయితే హైట్ రాదు. ఇదిగోండి ఇప్పుడు నేను పెట్టాను కదా బ్లౌజ్, ఇలా అయితే హైట్ వస్తుంది. ఇప్పుడు స్కేల్ అంత వెడల్పు తీసుకున్నాం కదా, దాని మీద అయితే ఆ లైన్ మీద బ్లౌజ్ అయితే పెట్టుకోవాలి.
బ్లౌజ్ హ్యాండ్ హైట్ కంటే కొంచెం పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. ఇదిగోండి లోతు అక్కడ గీత కనిపిస్తుంది కదా, దానికన్నా కొంచెం పైకి అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్ గా పెట్టుకోవాలి, తర్వాత 2 ఇంచులు అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ హైట్ ఉంది కదా, ఇలా మార్కర్ తో అయితే గీస్తున్నాను కదా, 1 ఇంచ్ ఇలా గీసి దానికి ఇలా కర్వ్ అయితే తిప్పేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ అన్నమాట. ఇలా ఫ్రీ హ్యాండ్ తో అయితే నేను చేస్తున్నాను, మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తో కూడా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టి మీరు ఈజీగా బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్. ఇలా అయితే హ్యాండ్స్ అయితే ఈజీగా కట్ చేసేసుకోండి. నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, నేను ఎటువంటి క్లాసులకి వెళ్ళలేదనమాట. అంటే 1 నెల వెళ్ళాను అంతే, ఎక్కువ నెలలు అయితే వెళ్ళలేదు. యూట్యూబ్లో చూసి నేను కూడా బ్లౌజ్ అయితే నేర్చుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసాలో చూద్దాము. ఇప్పుడు ఓపెన్స్ మన వైపే పెట్టుకోవాలి, ఫోల్డింగ్ అయితే అటువైపు ఉండాలి. ఇదిగోండి ఎగువ దిగువ చూసుకోవాలి బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది. కింద క్లాత్ అయితే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే ఇలా క్రాస్ గా తీసుకోవాలి. నేను క్రాస్ గా తీసుకోవట్లేదు, కొంచెం పెద్ద ఆవిడకి అనమాట, అందుకే ఇలా స్ట్రైట్ గా అయితే తీసుకుంటున్నాను. మా అత్తయ్యకి అయితే కొడుతున్నాను ఈ బ్లౌజ్, అందుకని ఇలా స్ట్రైట్ గా గీసుకొని ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ చుట్టూ అయితే ఇలా మార్కర్ సహాయంతో ఇలా అయితే ఈ విధంగా గీసేసుకోండి. చుట్టూ ఇది అయితే ఎలా ఉందో అలా గీసేసుకున్న తర్వాత అయితే బ్లౌజ్ అయితే ఈ విధంగా తీసేయండి. ఇప్పుడు కిందన ఒక గీత ఉంది కదా, ఆ గీత దగ్గర నుంచి ఇలా టేప్ సహాయంతో అయితే 2 ఇంచులు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి 2 ఇంచులు అలాగా మార్కర్తో అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఇదిగోండి స్కేల్ సహాయంతో అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే నేను ఏ విధంగా తీసుకుంటున్నాను చూడండి. ఏ బ్లౌజ్ ఏమీ పెట్టలేదు, జస్ట్ ఇక్కడ 2 ఇంచెస్ తీసేసుకున్నాం కదా, ఆ గీత దగ్గర నుంచి కొంచెం కిందకైతే తీసుకున్నాం. ఇదేనండి బ్లౌజ్ హైట్. ఇంకా ఈ నెక్ ఉంది కదా, ఒక చిన్న 1/2 ఇంచ్ అయితే రౌండ్ తిప్పేశాను. ఇక్కడి నుంచి ఇదిగోండి కింద నుంచి ఇక్కడ 2 ఇంచెస్ గీత అయితే తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 1.5 నెక్ వైపు, తర్వాత అటువైపు చంక వైపు అయితే 1/2 ఇంచ్ తీసేసుకొని ఇదిగోండి ఇలాగా ఇవి కలిసేటట్టు అయితే షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలాగా నీట్గా చూడండి, వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను ఎలా గీసాను అనేది. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర అయితే లోతు తీసుకోవాలి, 1/2 ఇంచ్ లోతు. అది నేనైతే మీకు చూపించలేదు, 1/2 ఇంచ్ అండి. టేప్ పెట్టుకొని 1/2 ఇంచ్ అయితే లోతు అయితే తీసేసుకోండి. చంక ఎక్కడ తిరుగుతుందో అక్కడైతే లోతు తీసుకోవాలి, కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ చూపిస్తున్నానండి, ఇదిగోండి ఇక్కడ అయితే షేప్ బెల్ట్ హైట్ ఇది ఉక్స్ల వైపు గట్ట వస్తుంది కదా, అక్కడ ఎంత ఉందో కొంచెం పైకి అసలు లైన్ కన్నా కొంచెం పైకి ఒక లైన్ అయితే గీసుకోవాలి, ఎందుకంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో అసలు లైన్ కన్నా కొంచెం పైకి ఇంకొక లైన్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. కొంచెం పైకి మొత్తం ఖర్చుల్లోకి వెళ్తుంది కొంచెం 1/2 ఇంచ్ అయితే, అందుకేనండి హైట్ కూడా ఇలా షేప్ బెల్ట్ ఎంతవరకు ఉందో ఖర్చులతో కలిపి అయితే పెట్టేసుకున్నాను ఇలా ఈ విధంగా. అంతేనండి, షేప్ బెల్ట్ కూడా ఈజీగా అయితే ఇలా డ్రా చేసేసుకోవచ్చు. మనకి ఆది బ్లౌజ్ ఉంటే చాలు. ఇదిగోండి చూడండి, ఇక్కడ కిందనైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా జాయిన్ చేసినప్పుడు అయితే ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. ఈ విధంగా అయితే నీట్గా చుట్టూ కట్ చేసేసుకోవాలి. మనము ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ బ్లౌజ్ కాదు, అందుకని షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు అయితే ఇంకా వేరే క్లాత్కి అటాచ్ చేసి బ్లౌజ్కి జాయిన్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో అయితే, ఇక్కడైతే కత్తెరతో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఉన్న వైపు అయితే ఉక్స్ల వైపు తాళ్ళు పట్టీల వైపు అయితే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇలాగైతే టక్ అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి. అంతేనండి, షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు, ఆది బ్లౌజ్ ఉంటే చాలు. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, షేప్ బెల్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయి. ఇంక ఇప్పుడు మనం ఏం కట్ చేసుకోవాలంటే, ఇప్పుడు నడుము ఉంటుంది కదండి, నడుము పట్టి అయితే అతికించుకుంటాం కదా. ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఉంది కదా, యాస్టీజ్ క్లాత్ మీద అయితే ఇలా వేసేసుకొని ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకోవాలి. ఈ నడుము పట్టి 1.5 లేదా 2 వెడల్పుతో అయితే తీసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే 2 తీసుకోండి, క్లాత్ తక్కువ ఉంటే 1.5 తీసుకోండి. ఇదిగోండి నేను ఈ విధంగా అయితే 2 అయితే పెట్టుకొని తీసుకుంటున్నాను, వెడల్పు అయితే 2 పెట్టుకుంటున్నాను. హైట్ చూసారు కదా, బ్యాక్ పార్ట్ పెట్టేసి అయితే హైట్ తీసేసుకున్నాను. ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్ అయితే గీసేసుకొని కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఎవరు నేర్చుకోవడానికి అయితే బయటకైతే వెళ్ళవసరం లేదు. ఇలా యూట్యూబ్ లో వీడియోస్ అయితే చూసుకొని అయితే ఈజీగా మనము బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. నేను కూడా యూట్యూబ్ లోనే చూసి అయితే నేర్చుకున్నాను. బిగినర్స్ కి చెప్తున్నాను, ఏదైనా ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు రాదు. 1-2 సార్లు వీడియోస్ చూసి ఏదో ఒకటి చేసి అయితే కొంచెం టైం తీసుకుని అయితే నేర్చుకోండి. ఒక్కసారి కొడితే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా రాదు, నేర్చుకుంటూనే ఉండాలి. ఇంకా మనం ఒక 3-4 బ్లౌజులు కుడితే అయితే పర్ఫెక్ట్ గా అయితే మన బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి కుట్టాం కదా వదిలేసాం, మనం పర్ఫెక్ట్ గా రాలేదు వదిలేస్తే అది ఎప్పటికీ రాదు. నిజంగా ఒక 3-4 బ్లౌజులు కుడితే కొంచెమైనా పర్ఫెక్ట్ గా వస్తుంది. కుడుతూ ఉండండి, మీరే చూస్తారు తేడా ఏంటో. ఇంకా అన్ని అయిపోయి మెడపట్టికి వెనక బ్యాక్ పార్ట్ నెక్ కి అయితే అతకడానికి అయితే ఇలా క్రాస్ పీస్లు అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. చూడండి, వీడియోలో అయితే చూపించాను. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉంటూనే. నేను అలాగే నేర్చుకున్నాను. బయటకి అయితే ఒక నెల వెళ్ళి అయితే నేర్చుకున్నాను. మిగతాది మొత్తం యూట్యూబ్లో చూసి అయితే ఇది నాకేం ఫస్ట్ బ్లౌజ్ కాదు, చాలా బ్లౌజులు కుట్టాను. అంతేనండి వీడియో. అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలా కట్టుకొని అయితే ఒక దగ్గర ఉంచుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.